బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 15. సవితృవంశ ప్రవచనాది కథ 16. మరుద్గణంబుల జన్మంబు 17. పూని నరనాథ ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పూర్వకారణంబు చిర పుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో బరగ విన్నం చదివిన వారికి సకల దుష్కర్మముల్ శిథిలంబులై కడు చెదరిపోవు, సకల వైభవములు సమకూరు దమయంత దొల్కాడు కోక్కులతోడగూడి నిర్మలాత్ములగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను గూడి అనుభవించుచుందు రధిక సుఖము. పరీక్షిన్నరేంద్ర విను, నీకు త్వష్ట ప్రజాపతి వంశాన్ని వివరించాను. ఇక సవిత్రుని వంశాన్ని వినిపిస్తాను. అదితికి జన్మించిన 12 మంది ఆదిత్యులలో 5వవాడైన సవిత్రుడు పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలందు అగ్నిహోత్రాలను, పశుయాగం, సోమయాగం, పంచమహా యజ్ఞాలు అనే కుమారులను కన్నాడు. అదితి కుమారులలో 6వవాడైన భగుడు సిద్ధిక అనే భార్య వల్ల మహిముడు, అనుభవుడు, విభవుడు అనే 3 కుమారులను, ఆశిష అనే కుమార్తెను కన్నాడు. ఆ కుమార్తె తలతల మెరిసే కన్నులు కలది, సువ్రత, పుణ్యశీలి, సుగుణవతి, సుచరిత్ర, అఖిల లోకాలకు ఆరాధ్యురాలు. మరియు ధాతకు గల కుహు, సినివాలి, రాకానుమతులని 7 భార్యల్లో కుహూదేవి సాయమను సుతునింగాంచె. సినీవాలి దర్శాఖ్యునింబడిసె, రాక ప్రాతరాఖ్యునింగాంచె. అనుమతి పూర్ణిమాఖ్యునింగని. విధాత క్రియయను భార్యయందు అగ్నిపురీష్యాదులంగనియే. వరుణునకు జర్షిణియను భార్యయందు పూర్వకాలంబున బ్రహ్మపుత్రుండైన భృగువును వల్మీకంబునం జనించిన వాల్మీకియు ఉదయించిరి. మిత్రావరుణులకు ఊర్వశియందు రేతోద్గమంబైన దానిం గుంభనంబునం ప్రవేశింపం చేయనందు అగస్త్యుండును వశిష్ఠుండును జనించిరి. ప్రత్యేకంబ మిత్రునకు రేవతియందు ఉత్సర్గ సంభవులైన అరిష్ఠియు, విప్పలుండును అనువారలు జనించిరి. శుక్రునకు పౌలోమియందు జయంత, వృషభు, విదుషల వలన 3 పుట్టిరి. వామనుండైన యురుక్రమ దేవునకు కీర్తియను భార్యయందు బృహశ్లోకుండు పుట్టె. ఆ బృహశ్లోకునకు సౌభగాదులు పుట్టిరి. మరియు మహానుభావుడైన కశ్యప ప్రజాపతికి అదితియందు శ్రీమన్నారాయణుండవతరించిన ప్రకారంబుగా వెనుక వివరించెద. దితిసుతులైన దైతేయుల వంశంబు సెప్పెద. ఆ దైతేయ వంశంబునందు ప్రహ్లాద బలులు పరమ భాగవతులై దైత్యదానవ వందితులై వెలసిరి. దితి కొడుకులు హిరణ్యకశిపు, హిరణ్యాక్షుల వలన ప్రసిద్ధి నొంది అందు హిరణ్యకశిపునకు జంభాసుర
మహానుభావుడైన కశ్యప ప్రజాపతికి అదితి వల్ల శ్రీమన్నారాయణుడు వామనుడై అవతరించిన వృత్తాంతాన్ని తరువాత వివరిస్తాను. ఇప్పుడు దితి కుమారులైన దైతేల వంశాన్ని చెప్తాను. ఆ దైత్యవంశంలో ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి పరమ భాగవతులై దేవదానవులకు వందనీయులైనారు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు కుమారులు కలిగి ప్రసిద్ధులయ్యారు. వారిలో హిరణ్యకశిపునకు జంభాసురుని కుమార్తె అయిన దత్తకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే నలుగురు కుమారులు, సింహిక అనే కుమార్తె జనించారు. ఆ సింహికకు రాహువు పుట్టాడు. ఆ రాహువు శిరం అమృతాన్ని పానం చేయడంతో శ్రీహరి తన చక్రంతో ప్రహ్లాదునకు దేవియను భార్యయందు విరోచనుండు పుట్టె. అతనికి బలి జన్మించి ఆ బలికి నశనయను భార్యయందు బాణుండు జ్యేష్ఠుండుగా 100 కొడుకులు పుట్టిరి. ఆ బలి ప్రభావంబు వెనక వివరించెద. బాణాసురుండు పరమేశ్వరు ఆరాధించి ప్రమథగణంబులకు ముఖ్యుండయ్యే. మరియు ఆ దితి సంతానంబులగు మరుతు లేకోన 50 సంఖ్య గలవారందరూ ననపత్యులై ఇంద్రునితో కూడి దేవత్వంబు నొందిరనిన విని పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రునకు ఇట్లనియే. అదితి సంతానమైన 12గురిలో 7వవాడైన ధాతకు కుహువు, చంద్రకళ కనిపించని అమావాస్య, శనివాలి, చంద్రకళ కనిపించే అమావాస్య, రాక, పౌర్ణమి, అనుమతి, ఒక కళ తక్కువైన చంద్రుడున్న పౌర్ణమి అని 4 భార్యలు. వారిలో కుహుదేవికి సాయం కాలం, శనివారికి దర్శ, అమావాస్య, రాకకు ప్రాతఃకాలం, అనుమతికి పూర్ణిమ అనే కుమారులు జన్మించారు. అదితి కుమారులలో 8వవాడైన విధాత క్రియ అనే భార్య వల్ల పురుషాదులైన అగ్నులను కన్నాడు. 9వ ఆదిత్యుడైన వరుణుడు చర్షిణి అనే భార్య వల్ల పూర్వం బ్రహ్మ కుమారుడైన భృగువును, వల్మీకం నుండి పుట్టిన వాల్మీకిని కన్నాడు. అదితి కుమారులలో 10వవాడు మిత్రుడు. మిత్రుని, వరుణిని కలిపి మిత్రావరుణులంటారు. ఈ మిత్రావరుణులకు ఊర్వశి వల్ల రేతస్సు స్ఖలనం కాగా దానిని ఒక కుండలో ఉంచగా అందులో నుండి అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించారు. ప్రత్యేకంగా మిత్రునకు రేవతి అనే భార్య వల్ల శుక్రస్ఖలనం జరిగి అరిష్ట, పిప్పలుడు అనేవారు జన్మించారు. ఆదిత్యులలో 11వవాడైన ఇంద్రునికి శచీదేవి వల్ల జయంతుడు, వృషభుడు, విదుషుడు అనే కుమారులు కలిగారు. 12వవాడైన వామనావతారుడైన త్రివిక్రమునికి కీర్తి అనే భార్య వల్ల బృహస్లోకుడు పుట్టాడు. ఆ బృహస్లోకునికి సౌభగుడు మొదలైనవారు జన్మించారు. మహానుభావుడైన కశ్యప ప్రజాపతికి అదితి వల్ల శ్రీమన్నారాయణుడు వామనుడై అవతరించిన వృత్తాంతాన్ని తరువాత వివరిస్తాను. ఇప్పుడు దితి కుమారులైన దైతేల వంశాన్ని చెప్తాను. ఆ దైత్యవంశంలో ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి పరమ భాగవతులై దేవదానవులకు వందనీయులైనారు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు కుమారులు కలిగి ప్రసిద్ధులయ్యారు. వారిలో హిరణ్యకశిపునకు జంభాసురుని కుమార్తె అయిన దత్తకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కుమారులు, సింహిక అనే కుమార్తె జనించారు. ఆ సింహికకు రాహువు పుట్టాడు. ఆ రాహువు శిరం అమృతాన్ని పానం చేయడంతో శ్రీహరి తన చక్రంతో దానిని ఖండించాడు. సంహ్లాదునకు గతి అనే భార్య యందు పంచజనుడు పుట్టాడు. హ్లాదునికి దమని అనే భార్య యందు వాతాపి, ఇల్వలుడు జన్మించారు. వారిద్దరినీ అగస్త్యుడు భక్షించాడు. అనుహ్లాదునికి సూర్మి అనే భార్య యందు భాస్కలుడు, మహిషుడు పుట్టారు. ప్రహ్లాదునికి దేవి అనే భార్య వల్ల విరోచనుడు కలిగాడు. విరోచనునికి బలి జన్మించాడు. ఆ బలికి అసన అనే భార్య యందు బాణుడు పెద్దవాడుగా 100 మంది కుమారులు పుట్టారు. బలి చక్రవర్తి గొప్పతనాన్ని తరువాత వివరిస్తాను.
బాణాసురుడు శివుణ్ణి ఆరాధించి ప్రమథ గణాలకు నాయకుడయ్యాడు. ఇంకా దితి సంతానమైన 49 మంది మరుత్తులు ఉన్నారు. వారు సంతానం లేనివారే ఇంద్రునితో ఉంటూ దేవత్వాన్ని పొందారు అని చెప్పగా విని పరీక్షిత్తు సుఖమహర్షితో ఇలా అన్నాడు. ఏమి కారణమున ఇంద్రునికిని మరుచ్చయములాప్తులగుచు శాంతి నుండి హరయ తత్సమానులగుచు వర్తించిరి, దీని వినగవలయుదెలుపవయ్యా. షష్ఠ స్కంధము మరుద్గణంబుల జన్మంబు. ఏ కారణం వల్ల ఇంద్రునికి మరుద్గణాలు ఆప్తులై శాంతిని పొంది దేవత్వాన్ని సంపాదింపగలిగారు? ఈ వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నాను. అయ్యా, నాకు వినిపించు అనినా శుకుండిట్లని అని ప్రశ్నించగా శుక్రుడు ఇలా అన్నాడు. నరనాథ విను తన నందనులందరూ అమరేంద్రుచే హతులగుచుండా కోపశోకంబుల కుళ్ళుచు తనలోన మండుచు దితి చాల మరుగదొడగే, భాతృఘాతుకు దతి పాతకుండి ఇంద్రు చంపగ నాకేలా సొంపుగలుగు, వీని భస్మము సేయువానిగానొకసుతు బడసెదనని చాలా భర్త ఊరి. రాజా విను. తన కుమారులైన దైత్యులందరూ ఇంద్రుని చేత సంహరింపబడటం చూచి దితి హృదయం కోపతాపాలతో క్రుళ్ళిపోయి లోలోపల ఎన్నో విధాలుగా పరితపించింది. ఈ ఇంద్రుడు సోదర ఘాతకుడైన మహాపాపి. ఇతనిని హతమారిస్తేనే కాని నా హృదయానికి శాంతి లేదు. ఈ పరమ దుర్మార్గుణ్ణి భస్మం చేయగల కొడుకును కనాలి అని ఆమె నిశ్చయించుకొని తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని అనేక విధాల హావభావాలు ప్రదర్శిస్తూ మృదుమధుర భావాలతో భక్తి ప్రపత్తులతో కూడిన పరిచర్యలతో పొగడ్తలతో సరస సంభోగ క్రీడలతో రంజింపసాగింది. కలికి కటాక్ష వీక్షణ వికారములన్ హృదయానురాగ సంకలిత విశేష వాంగ్మధుర గర్జనలన్ లలితాననేందు మండల పరిశోభితామృత విడంబిత సస్మిత సుప్రసన్న తా ఫలరుచిర ప్రధానముల భామిని భక్తమనంబు లోగునిన్. ఆ యొక్క దితి తన కడకంటి చూపులతో అనురాగం పొంగి పొరలే శృంగార చేష్టలతో చందమామ వంటి అందమైన ముఖంలో చిందే అమృతం వంటి చిరునవ్వులతో ప్రసన్నమైన ముచ్చట్లతో అపురూపాలైన సేవలతో మగని మనస్సును లొంగదీసుకున్నది. అఖిల మెరింగిన కశ్యపునంతవాని హితవు తలకెక్కురతుల సంగతుల చేత నవశుగావించె వ్రేల్మిడి నబ్జవదన పతుల భ్రమింపనేరని సతులు గలారే. పద్మము వంటి అందమైన ముఖం కలిగిన దితి సర్వజ్ఞుడైన కశ్యప ప్రజాపతి అంతటివాణ్ణి తన లీలా విలాసాలతో మురిపించి మైమరపించింది. భర్తలను భ్రమింపజేయలేని భార్యలుంటారా? ఏ తల పెరుగక నిలచిన భూతంబుల జూచి ధాత పురుషుల మనముల్ ప్రీతి గొలుపంగ యువతీ వ్రాతంబు సృజించే బతుల
వారల కరుదే. బ్రహ్మ నిశ్చల చిత్తులైన పురుషులను చూచి వారి మనస్సులను వెలుపు కలుగజేయటానికి స్త్రీలను పుట్టించాడు. స్త్రీలకు మగవారిని లొంగదీసుకొనడం ఏమైనా కష్టమా? ఇట్లు నిజ సతి చేత ఉపలాలితుండై కశ్యప ప్రజాపతి ఆ సతికిం పరమ ప్రీతుండై ఇట్లని, ఓ తన్వి, నీకు ప్రసన్నుండనైతి వరంబు కోరుం ఇచ్చెద. నాథుండు ప్రసన్నుండైన స్త్రీలకు గోరిక సంభవించుట కేమి కొరంత. సతికిం బతియే దైవంబు, సర్వభూతంబల మానసంబులకు వాసుదేవుండే భర్త. నామరూప కల్పితులైన సకల దేవతామూర్తులంచేత పురుషుల చేతను భర్తృరూపధరుండైన భగవంతుండు సేవింపబడుచుండు. విశేషించి స్త్రీల చేత పతి రూపంబున భజింపబడుచున్. కావున పతివ్రతలైన సుందరులు శ్రేయస్కామలై ఏకచిత్తంబున ఆత్మేశ్వరుండైన అపరమేశ్వరుని భర్తృభావంబున సేవించుచుండుదురు. ఏనును నీకీ భావంబున వరదుడవైతి. దుశ్శీలలైన వనితలకు పొందరాని వరంబు నీకిచ్చెద. వేడుమనిన ఆ కశ్యపునకు దితి ఇట్లని. ఈ విధంగా తన భార్య చేస్తున్న సేవలకు కశ్యప ప్రజాపతి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు, దేవి, నేను నీ ప్రవర్తనతో తృప్తి పడ్డాను. నీకు కావలసిన వరం కోరుకో. భర్త సంతోషిస్తే భార్యలకు కొరత ఏముంటుంది? సతులకు భర్తయే దైవం. సమస్త జీవరాశులకు వాసుదేవుడే పతి. నామరూపాలు కల్పించబడ్డ ఇతర దేవతామూర్తులు పురుషులు భర్త రూపంలో ఉన్న భగవంతునే ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల పతివ్రతలైన సతీమణులు శ్రేయస్సును కోరుకున్నవారే ఏకాగ్రభావంతో పతిదేవుని సేవిస్తుంటారు. అటువంటి భావం నీలో కలిగినందుకు నేను నీకు వరమిస్తున్నాను. చెడు నడత గల స్త్రీలకు దుర్లభమైన వరాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. కోరుకో అని చెప్పగా ఆ కశ్యపునితో దితి ఇలా అన్నాది, వరము గోర నాకు వరదుండవేనియు ఇంద్రుదుంచునట్టి ఇద్దబలుని అమిత తేజు తనయు అమరత్వ సంప్రాప్తు ఎందు జడని వాని నిమ్ము నాథా. నాథ, నేను కోరుకున్న వరాన్ని ప్రసాదించేవాడవే అయితే ఇంద్రుణ్ణి చంపగలిగే పరాక్రమవంతుడు, తేజోవిరాజితుడు, అమరత్వాన్ని పొందినవాడు, దేనివల్లను నాశనం లేనివాడును అయిన ఒక కొడుకును నాకు అనుగ్రహించు అనవుడు అని చెప్పగా, ఉట్టిపడునట్టి వరమీ కట్టిడి నన్నెట్టు వేడే గటకటయనుచున్ మిట్టిపడి అతడు మదిలో పుట్టిన తల్లడము తోడ బొక్కుచునుండిన్. కశ్యపుడు త్రుళ్ళిపడి, అయ్యో, ఉన్నట్టుండి ఈ కఠినురాలు ఇటువంటి క్రూరమైన వరాన్ని నన్నెలా కోరిందో అని లోలోపల తల్లడిల్లాడు. ప్రకృతిని కర్మపాశమున బద్ధుడనైతి గదయ్యా, నేడు నీ వికట సతీ స్వభావమున వేదురుగొల్పిన మాయ ఇంద్రియాధికమతి అయిన వాడు తన తెంపున చిత్తము వెచ్చపెట్టి పాతకముల గూలకున్నే నను దైవము నవ్వదే లోలితాత్ముని. నేను కర్మపాశానికి బద్ధుడనే
వికట స్వభావం కలిగిన ఈమె మాయకు లోనే వెతివాడనయ్యాను. ఇంద్రియలోలుడైన మానవుడు మనస్సును మలినం చేసుకుని పాపకూపల్లో పడిపోక తప్పదు. నా చంచలత్వాన్ని చూసి దైవం పరిహసిస్తుంది. ఖండ శర్కరతోడ కలహించు పలుకులు పద్మ విలాసమేర్పరచుమోము దుహినాంశు కళలతో తులతూగు చెయ్యులు జమట కొన్నెత్తురు సేయుమేను నిలువెల్ల కరగించు నేర్పులయింపును పువ్వుల కరుదైన ప్రోదిసేత తమకంబురెట్టించు తరతీపు తలపును నెనసిన మదిలోని ఇచ్చగింత కలిగి కరువనున్న కాలాహి పోలికి జలగుచున్న సతుల చిత్తవృత్తి తెలియవశమే ఎంత ధృతి గలవారికి నాక కాదు నిఖిల లోకములకు స్త్రీల విలాసాలు బహు చిత్రమైనవి. కలకండ పలుకుల వంటి తీయని పలుకులతో, కమలం వంటి ముఖశోభతో, చంద్రకళల వంటి చిత్రమైన చేష్టలతో, నెత్తురు ఉడుకెత్తించే నెమ్మెనులతో, నిలువెల్ల కరిగించి మైమరపించే మురిపాలతో, పువ్వుల వంటి శృతిమెత్తని వలపులతో, మైకాన్ని రెట్టింపు చేసే తీయని తలపులతో, అందరాని గుండెలోతులతో ఎటువంటి ధీరులనైనా వీరు సాధించి తీరుతారు. నాకే కాదు, ఈ సమస్త లోకానికి కాంతల చిత్తవృత్తి అంతుచిక్కనిదే. అది కాటువేటానికి కాచుకుని ఉన్న కాలసర్పం వంటిది. కోరి సతులకెల్ల కూర్చువారెవ్వరు పతులనైన సుతుల హితులనైనా బలిమి చేసి అయిన పరహస్తముననైన హింస పరతురాత్మహితము కొరకు. అతివలకు ఆత్మీయులంటూ ఎవరూ ఉండరు. అవసరమైతే సతులు తమ పతులని అయినా హితులను అయినా బలవంతంగా వేధించి బాధించి తమ పనులు సాధించుకుంటారు. పరుల నుండి సాయం తీసుకుని అయినా సరే హింసపెట్టి మరీ తమ పని నెరవేర్చుకుంటారు అని చింతించి దీనికి నేమని పతివాక్యం బిచ్చువాడ మధ్వచనం బెందు అమోఘంబు త్రిలోక పరిపాలన శీలుండైన బిదురపాణి వధార్హుండె ఏను దీనికి నైనది ఒకటి కల్పించేదనని దితింజూచి ఓ తను మధ్య నీకునట్లు దేవబాంధవుండైన ఇంద్రహంతయగు పుత్రుండు కలిగెడు. 1 సంవత్సరంబు వ్రతంబునంబు జరింపుము దాని ప్రకారం బెల్ల నేను చెప్పెదవిను. ఎల్ల జీవుల వలన హింసాభావంబు లేక అతిధ్వని వాక్యంబులుడిగి కోపంబు మాని అనృతంబులు పలుకక నఖరోమెచ్ఛేదనంబు సేయక అస్థి కపాలాదులైన అమంగళంబులు నంటక నదీ తటాకాదుల వలన కాని ఘటోదక కూపోదకంబుల స్నానంబు సేయక దుర్జన సంభాషణంబు వర్జించి కట్టిన కోకను ముడిచిన పువ్వులను గ్రమ్మర ధరియంపక భోజనంబులయందు ఉచ్ఛిష్టాన్నంబును జండిక నివేదితాన్నంబును గీష శునక మార్జార కంక క్రిమిపి పీలికాది విదీషితాన్నంబును సామీష అన్నంబును వృష లాహృతాన్నంబును నను నీ పంచవిధ నిషిద్ధాన్నంబులు వర్జించి దోయిట నీళ్లు ద్రాపక సంధ్యాకాలంబుల ముక్త కేశిగాక మితభాషిణియై
అలంకార విహీనగాక వెలుపలం దిరుగక పాద ప్రక్షాళనంబు చేసికొని కాని శయనింపక యార్ధ్ర పాదయై పవ్వళింపక పశ్చిమ శిరస్కయ్యును నగ్న యయ్యును సంధ్యాకాలంబుల నిద్రింపక నిత్యంబును ధౌత వస్త్రంబులు కట్టి శుచి అయి సర్వమంగళ సంయుక్తయై ప్రాతకాలంబున లక్ష్మీనారాయణుల నారాధించి ఆవాహ నార్ఘ్య పాద్యోప స్పర్శన వాసోపవీత భూషణ పుష్పధూప దీపోపచారాద్యు ఉపచారంబుల నర్చించి హవిశేషంబు ద్వాదశాహుతుల వేల్పించి ప్రణామంబులాచరించి భగవన్మంత్రంబును దశవారంబులను సంధించి స్తోత్రంబు చేసి గంధ పుష్పాక్షతంబుల ముత్తైదువులం పూజించి పతిని సేవించి పుత్రుం కుక్షికతుంగా భవించి ఇవ్విధంబున మార్గశీర్ష శుద్ధ ప్రతిపదారంభంబుగా 1 సంవత్సరం సలిపి యా 12 మాసాంత్య దివసంబున విద్యుక్తంబుగా ఉద్యాపనంబు చేయవలెయు. నీవి పుంసవనం బనియడి వ్రతంబు 12 మాస పర్యంతం వేమరక సల్పిన నీవు కోరిన కుమారుండు కలిగెడు మనిన సేవించుచు వ్రతంబు తోడని గర్భంబు ధరించి వ్రతంబు సలుపుచునుండ ఇంద్రుండు మాత్రభిప్రాయం బెరింగి ఆ యమ్మ అహరహంబును రహస్యంబున సేవించుచు వ్రతంబునకుం తగిన పుష్ప ఫల సమిత్కు శప ప్రాంకురంబులు మొదలైన వస్తు వితతం త్రికాలంబుల తెచ్చి ఇచ్చుచు పుండరీకంబును హరిణికిం పొంచియున్న భంగి ఆయమ్మ వ్రతభంగంబునకై కాచి శుశ్రూష చేయుచు ఆయమ్మ ధరించిన తేజో విశేషంబునకు బెగ్గలించుచు కృషించుచునుంది. అంత ఒక్కనాడు అని తలపోసి కశ్యప ప్రజాపతి ఈమెకు ఏమని సమాధానం చెప్పను? నా మాట పొల్లు పోరానిది. ముల్లోకాలకు అధినాథుడైన ఇంద్రుడు చంపదగనవాడా? ఇప్పుడు ఈమె కుటల బుద్ధికి తగినట్లు ఒక ఉపాయం కల్పిస్తాను అనుకొని దితిని చూచి తలోదరి నీ కోరిక ప్రకారం ఇంద్రుని సంహరించగల కొడుకు జన్మించడానికి నీవు 1 సంవత్సరం నియమంతో ఒక వ్రతాన్ని ఆచరించాలి. దాని విధి విధానాలు చెప్తాను విను. అన్ని జీవుల పట్ల హింసాభావం విడిచిపెట్టాలి, పెద్దగా మాట్లాడరాదు, అసత్యం పలుకకుండా ఉండాలి, గోళ్లను వెంట్రుకలను కత్తిరించుకోరాదు, ఎముకలు కపాలాలు మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు. నదులలో సరస్సులలో తప్పించి కుండలోని బావిలోని నీళ్లతో స్నానం చేయరాదు, దుష్టులతో ముచ్చటలాడరాదు, విడిచిన చీర కట్టుకొనకుండా ముడిచిన పూలు పెట్టుకొనకుండా ఉండాలి. ఎంగిలి అన్నం, కాలికి నివేదించిన అన్నం, కోతులు కుక్కలు పిల్లులు పక్షులు చీమలు ముట్టిన అన్నం, మాంసంతో కూడిన అన్నం, శూద్రులు తెచ్చిన అన్నం అనే ఈ 5 నిషిద్ధాహారాలను తినరాదు. దోసెళ్లతో నీళ్లు త్రాగరాదు. సంధ్యా సమయాలలో జుట్టు విరబోసుకుని తిరగరాదు. అతిగా మాట్లాడరాదు. అలంకారాలు లేకుండా ఉండరాదు. ఆరుబయట సంచరించరాదు. కాళ్లు కడుగుకొనకుండా పడుకొనరాదు. సంధ్యావేళల్లో నిద్రించరాదు. ఎల్లప్పుడూ ఉతికిన వస్త్రాలు కట్టుకొని మంగళ ద్రవ్యాలు ధరించి శుచిగా ఉండాలి. ప్రాతకాలంలో తూర్పుముఖంగా కూర్చొని లక్ష్మీనారాయణులను ఆరాధించాలి. ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం,
పుష్పం, ధూపం, దీపం మొదలైన ఉపచారాలతో పూజించాలి. 12 ఆహుతులతో హోమకార్యం నెరవేర్చి నమస్కరించాలి. 10 సార్లు భగవంతుని మంత్రాన్ని జపించి స్తుతించాలి. గంధ పుష్పాక్షతలతో ముత్తైదువులను పూజించాలి. భర్తను భక్తితో సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లు భావించాలి. ఈ విధంగా మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలుకొని 1 సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి చిట్టచివరినాడు యథావిధిగా ఉద్యాపనం తీర్చుకోవాలి. పుంసవనం అనే ఈ వ్రతాన్ని ఈ విధంగా 12 నెలల పాటు పొరపాటు వాటిల్లకుండా ఆచరిస్తే నీవు కోరిన కుమారుడు నీకు జన్మిస్తాడు అని కశ్యపుడు చెప్పగా దితి వ్రతాన్ని అవలంబించి గర్భవతి అయింది. ఇంద్రుడు కనతల్లి అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమెను సేవిస్తూ ప్రతిదినమూ వ్రతానికి కావలసిన పూలు, పండ్లు, సమిధలు, పత్రాలు, పల్లవాలు తెచ్చి ఇస్తూ లేడికోసం పొదలో దాగి ఉన్న పులివలే ఆమె వ్రతభంగం కోసం కాచుకొని ఉన్నాడు. ఆమె గర్భంలోని తేజోవిశేషానికి దిగులు పడి కృశించసాగాడు. అంతలో ఒకరోజు వామాక్షి అనుదిన వ్రత ధారణోన్నత పరిచర్య విధులచే బడలియలసి యుంటి సంధ్యావేళ ఉచ్ఛిష్టయై పద ప్రక్షాళనాదుల బాసిమరచి తన కర్మమోహంబుదవిలి నిద్రింపంగ నింద్రుండు సయ్యన నెడరుగాంచి యోగ మాయాబలోద్యుక్తుడై యా ఇంటి ఉదరంబు జరబడి ఉగ్రుడగుచూ తివిరి దేదీప్యమానమై తేజరిల్లు నర్భకుని వజ్రధారల నడిచే నేడు దునుకలుగా వాడు దునిసియు దునుక చెడక యొక్కొక్క బాలుడై చెలగుచున్నా ప్రతిదినము దీక్షతో నియమపూర్వకంగా వ్రతాన్ని చేస్తున్న దితి ఒకనాడు పని బడలికతో అలసి సంధ్యాసమయంలో ఉచ్ఛిష్టం భుజించి కాళ్లు కడుగుకొనకుండా మరచిపోయి కర్మవశాత్తు నిద్రపోయింది. సమయం కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు సందు చూసుకుని యోగమాయతో ఆమె గర్భంలో జొరబడి అందులో దేదీప్యమానంగా వెలుగుతున్న బాలుణ్ణి కోపావేశంతో తన వజ్రాయుధంతో 7 ముక్కలు చేశాడు. ఆ శిశువు ముక్కలే కూడా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బాలుడై ప్రకాశిస్తుండగా వారేడురగుచు గుయ్యడనోరియరపే కనుచుద్రుంచే నొక్కొక్కని నా శూరుండే గురుదునకలుగా రయమున వారు సెడక ఖండితులయ్యూ. ఆ 7 బాలురు గొత్తెత్తి బిగ్గరగా అరవసాగారు. ఓరి అరవకండి అంటూ ఇంద్రుడు ఒక్కొక్క బాలుణ్ణి మళ్లీ 7 ముక్కలుగా ఖండించాడు. అయినా వాళ్లు నాశనం కాలేదు. ఖండమూలన్నీయునందరు జెండాంశు సమప్రకాశ శాశ్వతులగుచున్ యొండుకొని నిల్చియని రాఖండలునకు కరుణ పుట్టుగతి మతిదోపన్.
49 ఖండాలు సూర్యునితో సమానమైన కాంతి కల బాలురుగా అయ్యారు. వారందరూ ఒక్కటిగా చేరి ఇంద్రుని మనస్సుకు జాలి పుట్టే విధంగా అందరు ముకుళిత కరకమలులై నీకు తోడంబుట్టూలము మమ్ము హింసింపంబని లేదు. నీకు పారిషదులమై మరుద్గణములమై నిన్ను సేవించెదము. మమ్ము రక్షింపుమనిన నారాయణ ప్రసాదంబునం చెడని మరుద్గణంబుల పలుకులకు కృపాళుండై ఇంద్రుండు వారల సహోదరులుంగా గైకొని మరి హింసింపకమాని. అశ్వత్థామ శరాగ్ని వలన నారాయణ రక్షితుండవైన నీవునుంబోలే గులిషధారల శకలంబులైన కుమారున్ దన్ని రూపంబులై సంవత్సరంబునకు ఒక్కింత కడమ హరిం భుజించిన వారు కడమగా హరిం పూజించిన వారు గావున ఇంద్రుతోడంగూడ నేకోన పంచాశద్దేవతలైన మరుద్గణంబులు దితిగర్భంబు వెలువడి అంత దితి మేల్కాంచి అనల ప్రకాశులై ఇంద్రుతోడం గూడి వెలుగుచున్న కుమారులను చూచి సంతోషింపక ఇంద్రుంజూచి నీకు మృత్యురూపంబైన పుత్రుంగోరి దుస్తరంబైన వ్రతంబు సలిపితి. సంకల్పించిన పుత్రుండొక్కరుండి సప్త సంఖ్యగల కుమారులగుట కేమికతంబు. నీ వెరింగిన భంగిన తథ్యంబు పలుకుమనిన ఇంద్రుండు ఇట్లనియే. తల్లి భవత్వతంబు చింతించి సమయ విచ్ఛేదనంబున గర్భంబు జొచ్చి పాపచిత్తుడనై వజ్రధారల గర్భంబు విదళనంబు చేసిన నా శకలంబులు సెరక మహాశ్చర్యంబుగా ఇవ్విధంబునం కుమారులైది. మహాపురుష పూజా సంసిద్ధి కార్యానుషంగి గాకుండుని భగవదారాధనంబు కోరికల వాసి ఎవ్వరు గావింతు. వారిహ పరంబుల సర్వార్థకుశలురగుదురు. అమ్మహాపురుష వ్రత సంపన్న తేజంబు నడంప నెవ్వండోపు. కావున దుర్మదంబున పాలిష స్వభావుండనై దోషంబు చేసిన నా దౌర్జన్య కర్మంబు సహింప తల్లి కన్న ఎవ్వరు సమర్థులు. పాపాత్ముండగునగు నన్ను గావుము. నేను వీరల తోడి వాడనని నిష్కటంబుగా ప్రార్థించిన అద్దేవి ఎట్లగాక అని శాంత చిత్తయ్యే. ఇంద్రుండును వారలంగూడి త్రివిధంబునకు పోయి సోమపాన హవిర్భాగంబులు వారలకుం పంచిపెట్టి కూడి సుఖంబుండెనని చెప్పి పరీక్షిన్నరేంద్రునకు శుగయోగీంద్రుండు వెండియు ఇట్లనియే. వారందరూ చేతులు జోడించి ఆ మేము నీకు తోడబుట్టిన వాళ్లము, మమ్మల్ని హింసించవద్దు, మేమంతా మరుగ్గణాలమై నీ పరివారంలోని వాళ్లమై నిన్ను సేవిస్తాము, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. నారాయణుని దయవల్ల చెక్కు చెదరకయ్యున మరుగ్గణాల మాటలకు ఇంద్రుడు దయ పుట్టినవాడై వారిని సోదరులుగా స్వీకరించి హింసించడం మానుకున్నాడు. పరీక్షిన్నరేంద్ర, అశ్వత్థామ బాణాగ్ని నుండి శ్రీకృష్ణుని వల్ల నీవు రక్షింపబడినట్లే వజ్రధారల వల్ల ముక్కలైన ఆ కుమారులు పురుషోత్తముని పూజించినందువల్ల 49 మంది మరుద్గణాలుగా మారి దేవత్వాన్ని పొంది ఇంద్రునితో పాటు
సంవత్సర కాలానికి కొంచెం ముందుగా మాతృగర్భం నుండి బయటికి వచ్చారు. దితి మేలుకొని అగ్నితేజస్సుతో విరాజిల్లుతూ ఇంద్రుని వెంట ఉన్న తన బిడ్డలను చూచి సంతోషించకుండా అతనితో, నిన్ను చంపే కొడుకు కావాలని కోరి కఠినమైన వ్రతాన్ని ఆచరించాను. నేను కోరుకున్న కుమారుడు ఒక్కడే అయితే ఈ 49 రూపాలలో ఉండడానికి కారణమేమిటి? నీకు తెలిసింది ఉన్నదున్నట్టుగా చెప్పు అన్నది. ఇంద్రుడు ఇలా అన్నాడు, అమ్మా, నా క్షేమం కోరుకుని నీకు వ్రతభంగం జరిగిన సమయంలో నీ గర్భంలో ప్రవేశించి పాపాత్ముడనే నా వజ్రధారలతో నీ గర్భంలోని శిశువును ఖండించాను. ఆ ముక్కలు నాశనం కాకుండా ఈ విధంగా కుమారులేనారు. మహాత్ముల పూజా ప్రభావం కార్యసిద్ధిని కలిగించుకుంటుందా? ఎవరు నిష్కామ బుద్ధితో భగవంతుణ్ణి ఆరాధిస్తారో వారు ఇహ పరాలలో సర్వార్థాలను పొందుతారు. పురుషోత్తముని వ్రతం వల్ల పుట్టిన ఈ తేజస్సును అణచడం ఎవరికి సాధ్యం? గర్వంతో పాపచిత్తున్నే తప్పు చేసిన నా దుర్మార్గాన్ని మన్నించేవాళ్లు తల్లికంటే ఎవరుంటారు? పాపాత్ముడినైన నన్ను కాపాడు, నేను కూడా వీరితో పాటు నీ బిడ్డనే అని ప్రార్థించాడు. దితి సరే, అలాగే కాని అని శాంతించింది. ఇంద్రుడు మరుద్గణాలతో కూడా స్వర్గానికి వెళ్లి సోమపానాన్ని, హవిర్భాగాలను వారికి పంచిపెట్టి సుఖంగా ఉన్నాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. హరివరదుడైన వ్రతమట హరియంశజులగుచు నెగడు అమరుల జన్మ స్ఫురణం బట పఠించిన నరయగ నురుదీర్ఘ పాప హరిమగుటారుది. ఇది వరాలను ప్రసాదించే శ్రీహరి వ్రత కథ అట. అతని అంశతో పుట్టిన మరుద్గణాలకు అమరత్వం లభించిన వృత్తాంతమట. ఇటువంటి పుణ్యకథను చదివినవారి పాపాలు నాశనం కావటంలో ఆశ్చర్యమేమున్నది అని విష్ణు కథాశ్రవణ కుతూహలాయమాన సమానసులైన శౌనకాది మహామునులకు సూతుండు చెప్పెనని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకు చెప్పెననుటయు. ధ్వని విష్ణు కథలను వినాలని కుతూహలపడుతున్న సౌనకాది మహర్షులకు సూతమహర్షి చెప్పాడని సుఖమహర్షి పరీక్షిత్తుతో చెప్పాడు. రాజీవరాజపూజ్య శ్రీజిత గోపికటాక్ష సేవాంతర విభ్రాజితమూర్తి మదోద్ధత రాజకులోత్సాద రామరాజాఖ్య నిధి. షష్ఠస్కంధము పూర్ణి. శ్రేష్టమైన పద్మాల శోభ కల గోపికల కడగంటి సేవలతో ప్రకాశించే రూపం కలవాడా, మదోన్మత్తులైన రాజుల వంశాలను రూపుమాపెనవాడా, రామనామాన్ని నిధిగా ఇచ్చినవాడా, మురవిదారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురితతారణ దుఃఖవారణ దుర్మదాసుర మారణ గిరివిహారణ కీర్తిపూరణ కీర్తనీయ మహారణ ధరణిధారణ ధర్మతారణ
తాపసస్తుతి పారణ. మురాసురుని సంహరించినవాడా, సమస్త విశ్వానికి కారణమైనవాడా, ఆదమూలమైన తత్వస్వరూపుడా, పాపాల నుండి తరింపజేసేవాడా, దుహకాలను దూరం చేసేవాడా, గర్వాంధులైన రాక్షసులను సంహరించేవాడా, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినవాడా, స్వకీర్తితో జగత్తునంతా నింపినవాడా, గొప్ప యుద్ధాలలో కొనియాడదగిన వీరుడవైనవాడా, భూభారాన్ని వహించేవాడా, ధర్మాన్ని రక్షించేవాడా, తాపసుల స్తోత్రాలకు అర్హుడవైనవాడా, కరుణాకర శ్రీకర కంబుకరా, శరణాగత సంగత జాడ్యహరా, పరిరక్షిత శిక్షిత భక్తమురా, కరిరాజ శుభప్రద కాంతిధరా. కరుణకు ఆలవాలమైనవాడా, సంపదలను సమకూర్చేవాడా, పాంచజన్య శంఖాన్ని చేతిలో ధరించినవాడా, శరణుజొచ్చిన భక్తుల కష్టాలను కడతేర్చేవాడా, భక్తులను రక్షించి మురా అనే రాక్షసుని శిక్షించినవాడా, గజరాజుకు మేలు చేకూర్చినవాడా, కాంతిమయమైన రూపాన్ని ధరించినవాడా. ఇది సకల సుకవి జనమిత్ర శ్రీవత్సగోత్ర పవిత్ర కసువయామాత్ర పుత్ర బుధజన ప్రసంగానుషంగ సింగయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు అజామిళోపాఖ్యానంబును ప్రచేతసుల చంద్రుం డా మంత్రణంబు సేయుటయు దక్షోత్పత్తియు ప్రజాసర్గంబును దక్షుండు శ్రీహరింగూర్చి తపంబు సేయుటయు అతనికి అప్పరమేశ్వరుండు ప్రత్యక్షంబగుటయు హరియశ్వ శబళాశ్వుల జన్మంబును వారలకు నారదుండు బోధించుటయు నారదు వచన ప్రకారంబున వారు మోక్షంబు నొందుటయు దద్వృత్వాంతంబు నారదు వలన విని దక్షుండు దుఃఖాక్రాంతుండగుటయు తదనంతరంబు బ్రహ్మవరంబున దక్షుండు శవళాశ్వ సంజ్ఞుల సహస్ర సంఖ్యాకులగు పుత్రులం గాంచుటయు సృష్టి నిర్మాణేచ్ఛా నిమిత్తంబున దక్షు పంపున వార అగ్రజన్ములు సిద్ధింబొందిన తీర్థరాజంబైన నారాయణ సరస్సునకుం చనుటయు వారికి నారద భగవంతుండు బ్రహ్మజ్ఞానంబు ఉపదేశించుటయు వారు పూర్వజులేగిన ప్రకాశంబున మోక్షంబు నొందుటయు తద్వృత్తాంతంబును దక్షుండు దివ్యజ్ఞానంబున ఎరింగి నారదోపదిష్టంబని తెలిసి నారదుని శపించుటయు నారదుండు దక్షుశాపంబు ప్రతిగ్రహించుటయు దక్షునకు మరల బ్రహ్మవరంబున సృష్టి విస్తారంబు కొరకు కూతులరు వన్రు జన్నించుటకు అందు కశ్యపునకు ఇచ్చిన 13 వలన సకల లోకంబులు నిండుటయు దేవాసుర నర తిరియ మృగా ఖగాదుల జన్మంబులును దేవేంద్ర తిరస్కారంబున బృహస్పతి అధ్యాత్మ మాయచేత కాన రాకుండుటయు తద్వృత్తాంతంబు రాక్షసులు విని శుక్రోపదిష్ఠులై దేవతలపై నెత్తివచ్చుటయు దేవాసుర యుద్ధంబును ఆచార్య తిరస్కారంబున దివిజరాజ పలాయనంబును పలాయమానులైన దేవతలు బ్రహ్మ సన్నిధికి చనుటయును బ్రహ్మవాక్యంబున ద్రష్టుకుమారుండైన విశ్వరూపు ఆచార్యునింగా దేవతలు వరించుటయును విశ్వరూపు ప్రసాదంబున ఇంద్రుండు నారాయణ వర్మంబును మంత్రకవచంబు ధరించి రాక్షసుల జయించుటయు పరోక్షంబున రాక్షసులకు అనుకూలుండైన విశ్వరూపు
ఇంద్రుండు వధించుటయు విశ్వరూప వధానంతరంబున ఇంద్రునకు బ్రహ్మహత్య సంప్రాప్తంబైన ఇంద్రుండు స్త్రీ భూ జల ద్రుమంబుల యందు పంచిపెట్టుటయు విశ్వరూపుండు హతుండగుటకు ధ్వష్టగోపించి ఇంద్రవధార్థంబు మారణ హోమంబు సేయ వృతాసురుండు జనినించుటయు వృతాసుర యుద్ధంబున పరాజితులై ఇంద్రసహితులైన దేవతలు శ్వేతద్వీపంబునకు చనుటయు అందు శ్రీహరి ప్రసన్నుండై దధీచి వలన బిదురంబు గైకొనుటయు ఇంద్రుండు వజ్రాయుధంబున వృత్రుని సంహరించుటయు ఇంద్రుండు బ్రహ్మహత్య పీడితుండై మానస సరస్సు ప్రవేశించుటయు నహుషుండు శతాశ్వమేధంబుల చేసి ఇంద్రాధిపత్యంబు వడయుటయు నహుషుం దగస్త్య శాపంబున సురరాజ్యచ్యుతుండై యజగర యోనిం బుట్టుటయు ఇంద్రాగమనంబును అశ్వమేధంబును ఇంద్రుండు త్రిలోకాధిపత్యంబు వడయుటయును చిత్రకేతూపాఖ్యానంబును మరుద్గణంబుల జన్మ ప్రకారంబును నను కథలం గల షష్ఠస్కంధము సంపూర్ణం. ఇది సకల సుకవి జనులకు మిత్రుడు, పవిత్రమైన శ్రీవత్స గోత్రం కలవాడు, కసువయమాత్యుని పుత్రుడు, పండితుల ప్రసంగాలతో సంబంధం కలవాడు అయిన సింగయ్య అనే పేరు కలవానిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే పురాణంలో అజామిళ ఉపాఖ్యానం, ప్రచేతసులను చంద్రుడు శాంతింపజేయడం, దక్ష ప్రజాపతి జననం, ప్రజాసృష్టి, దక్షుడు శ్రీహరిని గురించి తపస్సు చేయడం, అతనికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కావటం, హర్యస్వ సబళసుల పుట్టుక, వారికి నారదుడు బోధించడం, నారదుని మాటల ప్రకారం వారు మోక్షాన్ని పొందడం, ఆ వృత్తాంతాన్ని నారదుని వలన విని దక్షుడు దుఃఖించడం, తరువాత బ్రహ్మవరం వల్ల దక్షుడు సబళసులనే పేరు గల 1000 మంది కొడుకులను కనడం, సృష్టి చేయాలనే కోరికతో దక్షుని ఆజ్ఞ మేరకు వారు తమ అన్నలు సిద్ధి పొందిన తీర్థశ్రేష్టమైన నారాయణ సరస్సుకు పోవడం, వారికి నారదుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం, వారు తమ అన్నల అడుగుజాడలలో నడిచి మోక్షాన్ని పొందడం, ఆ వృత్తాంతాన్ని దక్షుడు దివ్యజ్ఞానంతో తెలుసుకుని నారదుని శపించడం, నారద మహర్షి దక్షుని శాపాన్ని స్వీకరించడం, బ్రహ్మవరం చేత సృష్టిని విస్తరింపజేయడానికి దక్షునకు 60 మంది కుమార్తెలు పుట్టడం, అందులో కశ్యప ప్రజాపతికి ఇచ్చిన 13 కుమార్తెల సంతానం వల్ల సకల లోకాలు నిండడం, దేవరాక్షస మానవ మూగ పక్ష్యాదుల జననం, దేవేంద్రుని తిరస్కారాన్ని సహింపలేక బృహస్పతి అదృశ్యం కావడం, ఆ వృత్తాంతాన్ని రాక్షసులు విని శుక్రుని చేత ప్రేరేపింపబడి దేవతలపై యుద్ధానికి రావడం, దేవరాక్షస యుద్ధం, గురు తిరస్కార ఫలంగా ఇంద్రుడు ఓడి పారిపోవడం, దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లడం, బ్రహ్మ మాట ప్రకారం త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా దేవతలు స్వీకరించడం, విశ్వరూపుని దయ వల్ల ఇంద్రుడు నారాయణ కవచం అనే మంత్ర కవచాన్ని ధరించి రాక్షసులను ఓడించడం, పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించడం, విశ్వరూపుణ్ణి చంపడం వల్ల ఇంద్రునకు బ్రహ్మహత్య పాతకం సంప్రాప్తించడం, ఆ పాపాన్ని ఇంద్రుడు భూ జల వనిత వృక్షాలకు పంచిపెట్టడం, విశ్వరూపుణ్ణి చంపినందుకు త్వష్ట కోపించి ఇంద్రుణ్ణి వధించే నిమిత్తం మారణ హోమం చేయడం, వృత్రాసురుని జననం, వృత్రాసురుని చేత ఓడింపబడిన దేవతలు ఇంద్రునితో కూడి శ్వేతద్వీపానికి పోవడం, శ్రీహరి దయగలవాడే దధీచి మహర్షిని ప్రార్థించి ఆయన వల్ల వజ్రాయుధాన్ని తీసుకోమని చెప్పడం, ఇంద్రుడు వజ్రాయుధాన్ని సంపాదించి వృత్రుణ్ణి సహరించడం, ఇంద్రుడు బ్రహ్మహత్యచే పీడింపబడి మానస సరస్సులో ప్రవేశించడం, నహుషుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందడం, నహుషుడు అగస్త్యుని శాపంతో సురరాజ్య భ్రష్టుడై కొండ చెలువగా మారిపోవడం, ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించి అశ్వమేధ యాగం చేసి మళ్లీ త్రిలోకాధిపత్యాన్ని అందుకొనడం, చికేతోపాఖ్యానం, మరుద్గణాల జన్మక్రమం అనే కథలతో కూడిన షష్ఠస్కంధం సంపూర్ణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము
1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావు గారు, గాయకుడు వెంకట కణాద గారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు గారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 14, చిత్రకేతోపాఖ్యానము 15, సవితృవంశ ప్రవచనాది కథ 16, మరుద్గణంబుల జన్మంబు 17, పూని. దేవేంద్రుని తిరస్కారాన్ని సహింపలేక బృహస్పతి అదృశ్యం కావడం, ఆ వృత్తాంతాన్ని రాక్షసులు విని శుక్రుని చేత ప్రేరేపింపబడి దేవతలపై యుద్ధానికి రావడం, దేవరాక్షస యుద్ధం, గురు తిరస్కార ఫలంగా ఇంద్రుడు ఓడి పారిపోవడం, దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లడం, బ్రహ్మ మాట ప్రకారం త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా దేవతలు స్వీకరించడం, విశ్వరూపుని దయ వల్ల ఇంద్రుడు నారాయణ కవచం అనే మంత్ర కవచాన్ని ధరించి రాక్షసులను ఓడించడం, పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించడం, విశ్వరూపుణ్ణి చంపడం వల్ల ఇంద్రునకు బ్రహ్మహత్య పాతకం సంప్రాప్తించడం, ఆ పాపాన్ని ఇంద్రుడు భూ, జల, వనిత, వృక్షాలకు పంచిపెట్టడం, విశ్వరూపుణ్ణి చంపినందుకు త్వష్ట కోపించి ఇంద్రుణ్ణి వధించే నిమిత్తం మారణహోమం చేయడం, వృత్రాసురుని జననం, వృత్రాసురుని చేత ఓడింపబడిన దేవతలు ఇంద్రునితో కూడి శ్వేతద్వీపానికి పోవడం, శ్రీహరి దయగలవాడే దధీచి మహర్షిని ప్రార్థించి ఆయన వల్ల వజ్రాయుధాన్ని తీసుకోమని చెప్పడం, ఇంద్రుడు వజ్రాయుధాన్ని సంపాదించి వృత్రుణ్ణి సంహరించడం, ఇంద్రుడు బ్రహ్మహత్యచే పీడింపబడి మానస సరస్సులో ప్రవేశించడం, నహుషుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందడం, నహుషుడు అగస్త్యుని శాపంతో సురరాజ్య భ్రష్టుడై కొండ చెలువగా మారిపోవడం, ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించి అశ్వమేధ యాగం చేసి మళ్లీ త్రిలోకాధిపత్యాన్ని అందుకొనడం. చికేతోపాఖ్యానం, మరుద్గణాల జన్మక్రమం అనే కథలతో కూడిన షష్ఠస్కంధం సంపూర్ణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావు గారు, గాయకుడు వెంకట కణాద గారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు గారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 15, సవితృవంశ ప్రవచనాది కథ 16, మరుద్గణంబుల జన్మంబు 17, పూని.